దక్షిణాది రాష్ట్రం నుంచి మరో చరిష్మా ఉన్న నేత రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి అందొచ్చి అస్త్రంగా మారారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఓ అస్త్రంగా కలిసొచ్చారు. 2004కు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతోందన్న తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు ఓ చరిష్మా దొరికారు. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇక కనుమరుగవుతుందా అన్న సమయంలో రేవంత్ రెడ్డి రూపంలో మరో చరిష్మా ఉన్న నేత కాంగ్రెస్ కు దొరికారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వారి భుజాలపై మోసి ప్రాణం పోశారు. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయాలలో ఎదిగిన రేవంత్ రెడ్డి ఈ రోజు దేశంలోనే ఓ స్టార్ క్యాంపెయినర్ గా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి స్టార్ క్యాంపెయినర్ గా ఎదగడం ఏమిటి అని సందేహిస్తున్నారా? అవును, నిజమే. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఆయన ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నేతలు ఉండగా స్టార్ క్యాంపెయినర్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం ప్రాముఖ్యత కల్పించడం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా వీడియో లింకులు షేర్ చేయండి. రాజకీయ విశ్లేషణాత్మక, ప్రజాఉపయోగకర, సినిమా వ్యాపార ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజకీయాలలో ప్రవేశించిన అనతి కాలంలోనే టీడీపీలో చేరి ఆ పార్టీలో సైతం అమాంతంగా ఎదిగారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఊహించని మలుపులు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే పీసీసీ ప్రెసిడెంట్ గా ఎదగడమే కాకుండా ఆ పార్టీలోని సీనియర్లను వెనక్కి నెట్టి సీఎం పీఠం అధిరోహించగలిగారు. వీటన్నింటికి కారణం ఆయన రాజకీయ దూకుడుతనం ఒకటైతే పదునైన వాగ్దాటి ఆయన సొంతం. తెలుగైనా సరే హిందీ అయినా సరే ఇట్టే అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడటం ఆయన నైజం. అదే నేడు ఆయన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్తు కాంగ్రెస్ పార్టీకే స్టార్ క్యాంపెయినర్ గా చేసింది. ఆయన వాగ్దాటిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల ప్రచారంలో ఆయన అవసరాన్ని గుర్తించి ప్రతి చోట ఆయన్ని స్టార్ క్యాంపెయినర్ గా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశంలో అత్యంత సున్నితమైన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా స్థానం దక్కింది. మొత్తం 27 మంది నేతలను స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా అందులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండటం విశేషం. దీంతో రేవంత్ రెడ్డి ప్రసంగానికి ఉన్న ప్రాధాన్యత గురించి కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చనే సాగుతోంది. ఇలాంటి గౌరవం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా దక్కలేదనే చెప్పాలి. మాస్ లీడర్ గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి హిందీలో మాట్లాడే పట్టులేకపోవడమే ఇందుకు కారణం. కానీ తెలంగాణలో పుట్టి పెరిగిన రేవంత్ రెడ్డికి ఇక్కడి ఉర్దూ భాషలో కూడా మంచి పట్టు ఉండటంతో తెలుగులోనే కాదు హిందీలోనూ మంచి స్పీచ్లు దంచికొడుతూ జనంలోనే కాదు కాంగ్రెస్ అధిష్టానం మదిలో కూడా మంచి స్థానం సాధించారు. ప్రధానమంత్రి అయిన రైల్వే స్టేషన్ లో అన్నాడు, అయ్యా నరేంద్ర మోడీ, నువ్వు ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టించిందన్న సంగతి మర్చిపోయినవా? మల్లికార్జున్ ఖర్గే जी के साथ खड़े रहने का वक्त आए या नहीं, आप लोग बोलो. और दूसरी बात, भीमन खंडे और ईश्वर खंडे जी यहाँ के हर परिवार जानती है, यहाँ के हर डेवलपमेंट. యనుమల రేవంత్ రెడ్డి అంటే ఒకప్పుడు సాధారణ లీడర్, కానీ 10 ఏళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లటం, బయటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే కాంగ్రెస్ లో చేరటం, చేరిన అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకురావటమే కాకుండా ఏకంగా సీఎం కుర్చీని అధిష్ఠించటం చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా తన పేరు వెనుక ఉన్న తోక వల్లో, తన బ్యాక్గ్రౌండ్ వల్లో జరగలేదు. కేవలం తన వాగ్దాటి వల్లే జరిగిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ప్రత్యర్థిగా ఉన్నది ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా తన ప్రసంగంతో వణికించటమే ఆయన స్పెషాలిటీ. తన మాటల్లో పదును, గొంతులో రౌద్రం, విషయంలో గాఢత, ప్రత్యేక మాడ్యులేషన్తో కార్యకర్తల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపటం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేలా జోష్ తెప్పించటం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి. ఆయన ప్రసంగాలు చూపించే ప్రభావమే తెలంగాణలో ఉనికి కూడా కోల్పోయే స్థితి నుంచి అధికారంలోకి తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్పటం గమనార్హం. ఆయనలో ఉన్న ఈ ప్రత్యేకతే రేవంత్ రెడ్డికి కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ
తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. దేశంలో ప్రత్యేక పరిస్థితులుంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 27 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను విడుదల చేయగా అందులో రేవంత్ రెడ్డికి కూడా స్థానం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి వాక్చాతుర్యానికి, వాగ్దాటికి ఎంతో ప్రాముఖ్యత ఉందో, ఆయన ప్రసంగం ఎంత ప్రభావం చూపుతుందని అధిష్టానం నమ్ముతుందో తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆయన హిందీలో చేసిన ప్రసంగానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు ముగ్ధులయ్యారు. ఈసారి ఎర్రకోటపై 3 రంగుల జెండా ఎగరడం ఖాయమని, దీన్ని నరేంద్ర మోదీ కూడా ఆపలేరంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో జోష్ నింపాయి. కాగా ఆయన మాట్లాడుతుంటే సభలో కార్యకర్తల నుంచి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. కర్ణాటకలోనూ రేవంత్ రెడ్డి హిందీ తెలుగు భాషల్లో మాట్లాడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఇటీవల ఏపీలో కూడా కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొని అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. దీనిని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.